మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. हाय हेलो नमस्ते वेलकम टू सुमन टीवी నేను మీ సుకుమారి ప్రెజెంట్ ఇది మనం ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఈ టెంపుల్ కి హిస్టరీ గురించి ఇక్కడ ఉన్న పూజారి గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. జై చెన్నకేశవ. నా పేరు అప్పనాచార్యులు. సో గురుగారు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. మరి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మా ప్రేక్షకులకు వివరించరా? జై శ్రీమన్నారాయణ. స్వామివారు 4 యుగాల నుంచి ఇక్కడే ఉన్నారని చెప్పి మనకు స్థల పురాణం. త్రేతాగే గజారణి త్రేతాయ మాధుపురి ద్వాపరే స్వర్గసోపానం కలి వచ్చి మార్కాపురి. త్రివేగంలో ఇప్పుడు మనం గుళ్ళకమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నాం. పూర్వం కుండికానని చెప్పి పిలిచేవారట. ఈ కుండికా నది తీరాన్ని ఆవాసంగా చేసుకుని మార్కండేయ మహర్షుల వారు తపస్సు చేసుకునేవారట. ఈ మార్కండేయ మహర్షులు ఎవరయ్యా అంటే 16 ఏళ్ల బాలుడు మృత్యుంజయుడిగా పరమేశ్వరుడి దగ్గర వరం పొందినవాడు. ఈ మార్కండేయ మహర్షుల వారు తపస్సు చేసుకునేటప్పుడు కేశి అనే రాక్షసుడు ఆయన తపస్సుకు విఘ్నాలు కలిగించేవాడట. సరే ఈ కేసును సంహరించేది ఎవరయ్యా అని చెప్పి ఆయన శివారాధనుడు కాబట్టి శివుడి గురించి తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఇతను సంహరించేది విష్ణుమూర్తి మాత్రం చెప్పారట. మరలా మార్కండేయ మహర్షుల వారు విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడట. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆయన ఆయుధములైన శంఖము చక్రము గదతో లాభం లేక ఆదిశేషుడైన పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేసుని సంహరించాడట. అందుకే ఇక్కడ స్వామివారి స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఎక్కడైనా విష్ణుమూర్తి స్వరూపం శంఖ చక్రములు, కుడి చేయి అభహస్తము, ఎడమ చేతుల గద ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారి స్వరూపం మాత్రం శంఖ చక్రములు, కుడి చేతుల గద, ఎడమ చేతిలో ఆదిశేషుడైన పాము ఉంటుంది. ఈ పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేసుని సంహరించాడు కాబట్టి స్వామివారు ఇక్కడ కేశవనామం వెలిసినారని చెప్పి, అదేవిధంగా స్వామివారు అందంగా సుందరంగా ఉన్నారని, చెన్న అంటే అందమైన సుందరమైన చెన్నకేశవ స్వామిగా వెలిసినారని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారి కుడి ప్రక్కన మార్కండేయ మహర్షుల వారు ఉంటారు. ఈ మార్కండేయ మహర్షుల పేరు మీదుగా మొట్టమొదటిగా ఈ ప్రాంతము మార్కండేయపురంగా ప్రసిద్ధి చెందిందని చెప్పి, కాలానుగుణంగా కలియుగంలో గొల్ల దంపతులు మారికా మారన్న అనే గొల్ల దంపతులు స్వామివారికి గర్భాలను నిర్మాణం చేశారట. వారికి ఏమనం కావాలో కోరుకోమంటే ఎప్పుడు మీ పాదాల చెంత ఉండాలని వారిద్దరూ కూడా స్వామివారు ఐక్యమైపోయారని, ఈ మారికా అనే గొల్ల వెనుక స్వామివారికి గర్భాల నిర్మాణం చేసింది కాబట్టి ఆమె పేరు మీదుగా ఈ మార్కండేయపురము మార్కాపురంగా ప్రసిద్ధి చెందిందని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారు దశావతారాలతో ఉంటారు. స్వామివారి మకర తోరణం దశావతార స్వరూపము. ఒక్కసారి స్వామివారిని సేవిస్తే దశావతారాలను సేవించినంత భాగ్యం కూడా కలుగుతుందని చెప్పి మనకు స్థల పురాణం. అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణం మాత్రం కృష్ణదేవరాయల వంశస్థులు స్వామివారిని సేవించి నిర్మాణం మొదలుపెట్టారట. కృష్ణదేవరాయలు పూర్తి చేసి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించారని చెప్పి మనకు స్థల పురాణం ద్వారా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇంత చక్కగా ఈ హిస్టరీ గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. జై శ్రీమన్నారాయణ. జై చెన్నకేశవ. మరి చూసారు కదండి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి యొక్క హిస్టరీ గురించి మనం గురుగారు మాట్లాడి తెలుసును. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ప్రకాశం.